2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 2026 కొత్త ఇయర్ అయితే రాబోతుంది. అవును. అట్‌లీస్ట్ ఈ ఇయర్‌లోనైనా నేను సాఫ్ట్‌వేర్ జాబ్‌లో నాకు రావాలి అనుకునే ఆడపిల్లలు చాలామంది ఉంటారు. అవును. అలాంటి వాళ్ళ కోసం అంటే 2026లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అండ్ స్పెషల్‌గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి సార్? సో, మీరు స్పెసిఫిక్‌గా 2026 అని చెప్పి కమింగ్ న్యూ ఇయర్ గురించి అడుగుతున్నారు. సో, ఆపర్చునిటీస్ అన్నవి 2026లో ఎక్కువే ఉంటాయండి. ఎందుకు అంటే మీరు కంపేర్ చేసుకుంటే 2024 కన్నా 2025 ఓపెనింగ్స్ బాగా ఎక్కువ వచ్చినాయి. 2025 కన్నా కూడా 2026 ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఆ పాయింట్‌లో మనం చూసుకొని ఎట్లాంటి టెక్నాలజీస్ మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకొని గనక వాటి రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకుంటే చాలా బావుంటదనమాట. బేసిక్‌గా ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ తీసుకుంటే ఫ్రెషర్స్‌ని తీసుకోవచ్చు, లేదా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు. సో, 2 కేటగరీస్ చేసి మనం మాట్లాడితే ఫ్రెషర్స్‌కైతే గనక నేను ఆబ్వియస్‌లీ ఎప్పుడూ చెప్తున్నట్టే లైక్ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. లాజికల్ థింకింగ్ చాలా అవసరము. సో, లాజికల్ థింకింగ్ గనక బాగా ఉంటే ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్‌లో అయినా బిల్డ్ చేయగలుగుతారు ఈజీగా. ఆ లాజికల్ థింకింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది చూసుకొని మనం రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇయన్నీ చేస్తామనమాట. వాటినే మళ్ళీ కోడింగ్‌లో చేస్తాము. సో, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతది. ఆటికి ఫ్రెషర్ పాయింట్‌లో ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాలి. అంటే లైక్ జావా ఫుల్ స్టాక్ గానీ, పైథాన్ ఫుల్ స్టాక్ గానీ, రియాక్ట్ రిలేటెడ్ గానీ ఇట్లాంటివి చూజ్ చేసుకుంటే వాళ్ళకి కెరీర్ ఈజీగా ఉంటదనమాట. అదే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళని చూసుకుంటే గనక వాళ్ళు కెరీర్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో, అలా రీస్టార్ట్ చేయడానికి ప్రతి ఎంఎన్‌సిలోనూ వుమెన్ రిలేటెడ్ కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. అవి చూజ్ చేసుకొని వాటిల్లో క్వాలిఫై అవ్వాలి. అంటే క్వాలిఫై అవ్వటం అంటే హెవీ కోడింగ్ టెస్ట్స్ ఏమి ఉండవండి. వీళ్ళకి అసలు నిజంగా కెరియర్‌ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ థాట్ వచ్చింది. ఓకే. ఒక ట్రై ఇద్దాం అనుకుంటున్నారా అన్నది చూస్తారు. ఏం చెక్ చేస్తారంటే ఓకే. కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళు అసలు టెక్నాలజీలో ఏం చేంజెస్ వస్తున్నాయి? ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది ఫాలో అవుతున్నారా? అండ్ వీళ్ళకి ఎంతవరకు స్కిల్ ఉంది అన్నది చెక్ చేసి దాని ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళే ట్రైనింగ్స్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు. లైక్ యావరేజ్ ప్యాకేజ్ 6 ఎల్‌పిఏ ఇస్తారనమాట. సో, ఇట్లాంటి థింగ్స్ మనం ప్రాపర్‌గా చెక్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేయాలనుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. కొంతమందికి కెరీర్ రీస్టార్ట్ చేయాలి అని ఉంటది. కానీ ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల పిల్లల్ని టేక్ కేర్ చేయటం ఇట్లాంటి వాటి వల్ల హోల్డ్ వాళ్ళు అవుతూ రెగ్యులర్ ఉంటారు. జాబ్స్‌కి ఎళ్ళలేరు. సో, అలాంటప్పుడు ఏం చేయగలరు అంటే స్కిల్ ప్రాపర్‌గా నేర్చుకొని ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటిని తెచ్చుకోగలరు. ఎలా వస్తాయి అంటే మనకి అప్‌వర్క్, ఫ్రీలాన్సర్.ఇన్ ఇట్లాంటి వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో ఈజీగా ఫీవర్ అని చెప్పి ఉంటది. ఈ వెబ్‌సైట్స్‌లో వాళ్ళ స్కిల్ సెట్ ఏముందో వాటి రిలేటెడ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అప్లై చేస్తే అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి. సో, వీటిల్లో ఏందంటే అవర్లీ బేస్డ్ పే ఉంటది. లేదా ప్రాజెక్ట్ బేస్డ్ పే ఉంటది. సో, మీకు ఏ స్కిల్ వచ్చో ఆ స్కిల్ రిలేటెడ్ చిన్న చిన్న టాస్క్స్ తీసుకొని అవి 100% కంప్లీట్ చేసి మీ ప్రొఫైల్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తే మీకు బెస్ట్ టాస్క్స్ అలాట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, అది ఫ్రీలాన్సింగ్. సెకండ్ హైబ్రిడ్ మోడ్ ఉంటది. హైబ్రిడ్ మోడ్ అంటే మనం 2 డేస్ ఆఫీస్‌కెళ్ళి 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. సో, ఇట్లాంటివి చేసినప్పుడు గనక మనం టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే మినిమమ్ 6-10 ఎల్‌పిఏ జాబ్ వస్తదనమాట. వస్తుంది. యాహ్! అట్లా గాకుండా ఫుల్ లెంగ్త్ జాబ్‌కెళ్తూ హైలీ స్కేలబుల్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నప్పుడు టెక్ సైడ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. టెక్ సైడ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి. అట్లా అని చెప్పి అన్నీ ఇన్ డెప్త్ రావాల్సిన అవసరం లేదు. ప్రతిది కూడా వర్క్ చేస్తూ నేర్చుకోవచ్చు. కానీ వాటి గురించి థరో నాలెడ్జ్ ఉండాలి. లైక్ డెవాప్స్ గానీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, టెస్టింగ్ ఆటోమేషన్ మీద వీటి రిలేటెడ్ గనక ఉంటే వీళ్ళు ఈజీగా సాలరీ హైక్స్ బాగుంటాయి. నెక్స్ట్ పొజిషన్స్‌కెళ్ళటానికి ఉంటదనమాట. సో, ఇలా 3 కేటగరీస్‌లో అసలు ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారన్నది డిసైడ్ అవ్వాలి. ప్రతి కంపెనీ ఏం చూస్తదంటే ఫ్రెషర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చినా. ఎందుకంటే ఫ్రెషర్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా జాబ్ మీదే ఉంటది అన్న పాయింట్ చూస్తారు. అదే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి.
మీరు వాళ్ళకన్నా డిఫరెన్స్ ఏంటి? మీరు టెక్నాలజీకి ఎంత రిలేటెడ్‌గా ఉన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయగలరు, ఎంత స్కిల్ ఉంది అన్నది గనక ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మీకు ఆపర్చునిటీ వస్తది. సో, ఈ రెండిటిని చూసుకుంటూ బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటే గనక 2026లో వచ్చే ఆపర్చునిటీస్‌ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ అలాగే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఫ్రెషర్‌కైనా లేదంటే కెరియర్ గ్యాప్ తీసుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అర్థమవుతుంది. అండ్ అలాగే కోగ్నెన్ నుంచి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? అంటే ఆడపిల్లలు కాబట్టి స్పెషల్‌గా దూరం దూరం నుంచి వస్తూ ఉంటారు. అండ్ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా పేరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందంటారా కోగ్నెన్ త్రూ? సో, కోడ్‌నాన్‌లో విజయవాడ బ్రాంచ్‌లో గర్ల్స్‌కి హాస్టల్ గూడా ఉందండి. హుహు. సో, అంటే వాళ్ళు బయట ఉండాల్సిన అవసరంలా క్యాంపస్‌లోనే ఉంటారు. కోడ్‌నాన్ క్యాంపస్‌లోనే ఉంటారు. హ్మ్. సో, అక్కడే ఉంటారు. అక్కడే ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంతా సెక్యూరిటీ పరంగా అంతా స్ట్రాంగ్‌గా ఉంటది. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఎప్పుడైతే హాస్టల్‌లో ఉన్నారో మా దగ్గరే ఉంటారు గాబట్టి, వాళ్ళని ప్రాపర్‌గా అంటే క్లాసెస్ అయ్యాక గూడా ఫోకస్ చేసి ఇంకా ఏం నేర్పించాలి, వీళ్ళెక్కడ ల్యాగ్ ఉన్నారు అన్నది గూడా చూసుకుంటూ హుహు. మనం ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుంటూ ఓకే. ఉంటామనమాట. విజయవాడలో ఉంది హాస్టల్ ఫెసిలిటీ. విజయవాడ బ్రాంచ్‌లో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. సరే ఎవరైనా కూడా విజిట్ చేయాలి మన బ్రాంచెస్‌కి అండ్ అలాగే దీని గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చండి. ఆర్ డైరెక్ట్‌గా మా బ్రాంచెస్‌కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది. హైదరాబాద్ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్‌లో ఉంది. బెంగుళూరు బీటీఎం లేఅవుట్‌లో ఉందనమాట. డైరెక్ట్‌గా పేరెంట్స్‌ని అలాంగ్ విత్ దేర్ కిడ్స్ బ్రాంచెస్‌కి విజిట్ చేసి కౌన్సిలర్స్‌తో మాట్లాడి క్లారిటీ తెచ్చుకొని అండ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్‌తో కూడా మాట్లాడి అప్పుడు జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వమంటాను.